సువార్తను ప్రకటించాలి అనండి. ఎవరు ప్రకటించాలి? అందరికి ఉన్న కామన్ మినిమం రెస్పాన్సిబిలిటీ, మనందరికీ ఉన్న కనీస బాధ్యత. అందరం తప్పకుండా సువార్తను ప్రకటించాలి. నూతన నిబంధన కాలంలో మాత్రమే కాదు, పాత నిబంధన కాలంలోనే 96వ కీర్తనలో అనుదినము అన్యజనులలో రక్షణ సువార్తను ప్రకటించండి అనే మాట మనం చూస్తాం. ప్రభు మాట సెలవిచ్చినను ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారు అనే మాట కీర్తన గ్రంథంలోనే చూస్తాం. కనుక సువార్త ప్రకటన లేదా సువార్త ప్రచారం అనేది నూతన నిబంధన కాలములో అనుగ్రహించబడిన కొత్త ఆజ్ఞ కాదు, ఆరంభం నుండి ఉన్నముచ్చటే. అయితే దానికి చాలా బలము, ఓతము దొరికింది యేసయ్య శిలువ మరణ పునరుద్ధరణల ద్వారా. చెప్పకుండా ఉండలేని పరిస్థితి ఆ ప్రత్యక్షత కలిగిన వారికి ఏర్పడింది. ఆ సువార్త ప్రకటించే భారం ఎంత పిక్స్కి వెళ్ళిపోయిందంటే పౌలయ్య గారు అంటారు, నేను ప్రకటించకపోతే నాకు శ్రమ అంటారు. అయ్యో సువార్తను ప్రకటించకపోతే నాకు ఇంకేమంటారు తెలిసిన? సువార్త ప్రకటించడం వల్ల నాకు జీతం అక్కర్లేదు, సువార్త ప్రకటించుటే సువార్త ప్రకటించుట వలన కలిగే జీతం అంటాడు. అంటే నాలాంటి ఒక వ్యక్తికి ఆయన సువార్త గురించి చెప్పటమే ఒక జీతం, మళ్ళీ జీతం ఎందుకు నాకు? దైవజనులందరికీ ఈ మాట అర్థమైతే ఎంత బాగుండు కదా. అర్థం కాకపోవటమే ఉందిలే, ఇష్టం లేదు. వాళ్ళంత సమర్థవంతంగా వసూలు చేయగలుగుతున్నారంటే జ్ఞానం ఉన్నట్టే కదా. జ్ఞానం లేని వారు అంత బాగా చేయలేరు. కనుక నేను వచ్చి మీ ఊర్లో కానీ, మీ గ్రామంలో కానీ, మీ సభలో కానీ సువార్తను ప్రకటిస్తే మరి నాకేమిటి అనే ఒక ఆలోచన, ఆశ, ఆకాంక్ష, మాట పుట్టింది అంటే సువార్త ప్రకటించుటే నాకు భాగ్యం, జీతం అనే ఆలోచన ధోరణి వారికి లేదు. సువార్త ప్రకటించుట ఒక జీవన వ్యాపకంగా, జీవనోపాధి మార్గంగా మారిపోయినటువంటి దారుణాన్ని తీవ్రంగా నిరసిస్తూ, ఖండిస్తూ, దేవుని బిడ్డలారా, సువార్త ప్రకటించకపోతే శ్రమ కాబట్టి ప్రకటించాలి. సువార్త ప్రకటించుటే ఈ మట్టి జీవితానికి భాగ్యము, అదే జీతము కాబట్టి ప్రకటించాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, సువార్త ఎవరికి ప్రకటించాలి అనే